కొద్దిమంది మొత్తం కొన్ని ఎకరాలలో పెయింటింగ్తో చేస్తే, కొంతమంది సైకత శిల్పం చేసారు, కొంతమంది ఫ్లెక్సీలు పెట్టుకురు, కొంతమంది అన్నదానం చేసారు, కొంతమంది ఫ్రూట్స్ చేసారు. ఇదంతా పక్కన పెడితే రక్తదాన శిబిరాలు కూడా చేసేటోళ్ళు ఉంటారు. కానీ రక్తంతో ఫోటో ఫ్రేమ్ కట్టించి, ఒక ఫోటో మ్యాప్ చిత్రం గీసిచ్చి ఫ్రేమ్ కట్టించి కేసీఆర్ని కలిశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ మధ్యకాలంలో రైజింగ్లో ఉన్నటువంటి నాయకురాలు, మహిళా నాయకురాలు పావని గౌడ్. ప్రస్తుతం పావని గౌడ్ ఉన్నారు. పావని గౌడ్ గారు, జనరల్గా కేసీఆర్ అంటే మీకు అభిమానం, టాటూ ఉన్నట్టుంది, టాటూ కూడా చూడొచ్చు, పచ్చబొట్టు ఉంది కేసీఆర్కి సంబంధించి. ఒక జనరల్గా లీడర్లు అంటే సాధారణంగా అభిమానం ఉంటుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ బ్లడ్తో వేయాలని ఎందుకు అనిపించింది, ఎందుకు వేసి బ్లడ్తో చిత్రం ఎందుకు వేయించింది? కేసీఆర్ గారు అంటే అభిమానం. కేసీఆర్ గారు అంటే ఒక దేవుడితో సమానం నాకు. ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చి తెచ్చిన తెలంగాణను 10 ఏళ్లలో దేశానికే దిక్సూచిగా పాలిస్తే తెలంగాణలో లెక్క పాలించాలిరా అని చూపెట్టిన నాయకుడు కాబట్టి, ఆనాడు తెలంగాణ రాకముందు మన బతుకులు ఎట్లుండేనో తెలుసు. తెలంగాణ అని చెప్పుకునే స్థితి కూడా లేకుండే. తెలంగాణలో అంటే కూడా బయట చిన్న చూపు చూసేటోళ్ళు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇదిరా మా తెలంగాణ, మేము తెలంగాణ బిడ్డలం రా అనేసి గల్లా ఎత్తుకొని చేసుకునే విధంగా చేసిండ్రు. కాబట్టి కేసీఆర్ గారు అంటే అభిమానం. మా పొలాలకు నీళ్లు తెచ్చిండ్రు, మాకు ఒక ఐడెంటిటీ తీసుకొచ్చిండ్రు, మేము తెలంగాణ బిడ్డలం అనేసి ప్రపంచవ్యాప్తంగా మాకు ఒక గుర్తింపు తీసుకొచ్చిండ్రు. కాబట్టి ఆ గుర్తింపు తెచ్చిన నాయకుడికి ప్రాణాలే ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఒక రక్తంతో చిత్రపటాన్ని గీయడం ఒక లెక్క కాదు.